హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కాకరకాయ ఎక్కువ చేదు లేకుండా మంచి రుచితో ఫ్రైని అయితే చేస్తున్నాను. దీనిని గుత్తి కాకరకాయ అని కూడా అంటారు. గుత్తి కాకరకాయలో మనం స్టఫింగ్ చేసే మసాలా చాలా మంచి వాసనతో చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికోసం నేను నాటు కాకరకాయలు అంటే దేశవాళీ కాకరకాయలను అయితే తీసుకున్నాను. ఇవైతేనే బాగుంటుందన్నమాట. పొడుగ్గా ఉన్న కాకరకాయలతో అయినా చేసుకోవచ్చు. కాకరకాయల పైన చిన్న బొడిపిల్లలా ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా పీల్ చేసేయాలి. ఈ విధంగా పీల్ చేసిన తర్వాత చాకుతో ఘాటు పెట్టి లోపల పిక్కలనన్నింటినీ తీసేయాలి. కాకరకాయ లోపల పిక్కల్ని చాకుతో అయితే కాకరకాయలు కట్ అయిపోతాయి. ఇలాగా స్పూన్ వెనక భాగంతో తీసేస్తే పిక్కలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్ని కాకరకాయల్ని పిక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలకి కొంచెం సాల్ట్ తీసుకొని లోపల పైన ఇలా రాసేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పావుగంట తర్వాత ఈ కాకరకాయల్ని తీసి గట్టిగా పిండేయాలి. కాకరకాయలకి సాల్ట్ రాసి ఇలా పావుగంట సేపు ఉంచి ఇలా పిండేస్తే చాలా వరకు చేదు తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా పిండేసిన కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక నేనైతే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇందులో కాకరకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే పైనంతా వేగిపోతుంది, లోపలైతే అస్సలు ఉడకదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయలు ఫ్రై అవ్వడానికి 7 నుంచి 8 నిమిషాలు అయితే పడుతుంది. నెమ్మదిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన కాకరకాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయల లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి మిగిలిన ఆయిల్లో 5 టేబుల్ స్పూన్ల శనగ పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. శనగ పలుకులు 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని వేసి 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేసి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరిగా 10 వెల్లుల్లి రెమ్మల్ని వేసి ఒక్కసారి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ మిక్సీ జార్లో వేసి తగినంత సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచిన కాకరకాయల్లో ఈ మసాలా పౌడర్ ని స్టఫ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ ని 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ లో పెడితే నెల రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా అన్ని కాకరకాయల్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకోవాలి. ఇందులో పోపు దినుసులు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక నేను 2 చిన్న సైజు ఆనియన్స్ ని ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. వీటిని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసి ఉంచిన కాకరకాయల్ని వేసుకోవాలి. కాకరకాయలు వేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా 2 నిమిషాలు మగ్గిన తర్వాత కాకరకాయల్ని రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఈ విధంగా రెండో వైపు తిప్పుకున్నాక మసాలా పొడి ఇంకా మిగిలి ఉంది, దాన్ని అయితే ఇందులో వేసేయాలి. మసాలా పొడి మిగిలి ఉంది కనుక ఆనియన్స్ ని పోపులో వేసి ఇలా మసాలా పొడిని వేసి ఫ్రై చేస్తున్నాను. అదే గాని మసాలా పొడి మిగలకుండా కరెక్ట్ గా స్టఫింగ్ సరిపోయినట్టే ఉంది అనుకుంటే ఉత్తి కాకరకాయలనైనా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలను వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది. కాకరకాయల్లో మిగిలిన మసాలాలను వేసి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి కాకరకాయ రెడీ అయింది. ఈ గుత్తి కాకరకాయ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఫ్రై కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దు.